హరిహర వీరమల్లు రివ్యూ ఏంటి చూసేద్దాం. మిక్స్డ్ టాక్తో రన్ అవుతున్న మూవీ ఫస్ట్ హాఫ్లో మంచి మంచి హై సీక్వెన్సెస్ ఉన్నాయి. స్టార్టింగ్లో టైటిల్ కార్డ్ పడుతుంది, పూర్ణకాలే థియేటర్లో. ఇంకా చార్మినార్తో పాటు కుస్తీ ఫైట్ ఉంటుంది, వేరే లెవెల్. కళ్యాణ్ అన్న ఇంట్రడక్షన్ సీన్ ఉంటుంది, అద్దిరిపోద్ది. థియేటర్లో ఆడియన్స్ గూస్ బంప్స్తో పోతారు. కీరవాణి గారు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ప్రాణం పెట్టేశారు మూవీకి. ఫస్ట్ హాఫ్ మాత్రం ఫుల్ హ్యాపీ. ఫ్యాన్స్తో పాటు న్యూట్రల్ ఫ్యాన్స్, ఆడియన్స్ అందరికీ నచ్చుతుంది. ఇప్పుడు అసలైన మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. సెకండ్ హాఫ్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి అసలు సంబంధమే ఉండదు. సెకండ్ హాఫ్ సినిమా ట్రాక్ ఎటో వెళ్ళిపోయి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. కొన్ని సీన్స్ క్లమ్జీగా పెద్ద బోర్ ఫీల్ వస్తుంది. ఇంకా విఎఫ్ఎక్స్ ఉంటుంది, అదో పెద్ద కళాఖండం. పవన్ కళ్యాణ్ గారికి డేట్స్ లేవని తెలుసు, ఎందుకంటే తన పొలిటికల్ కెరియర్ మీద బిజీగా ఉన్నారు. అందుకనే వెనకాతల గ్రీన్ క్లాత్ పెట్టేసి షూటింగ్ చేస్తారని క్లియర్గా తెలుస్తుంది. విఎఫ్ఎక్స్ అస్సలు బాగాలేదు. హార్స్ రైడింగ్ ఉంటుంది, కన్నప్ప మూవీ కంటే దారుణంగా ఉంటుంది. ఓవరాల్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వన్ మ్యాన్ షో అయితే, కీరవాణి గారి తన మ్యూజిక్తో బీజిఎంకి సెకండ్ హీరో అనిపించుకున్నారు. ఫ్యాన్స్కి నచ్చుతుంది, రిమైనింగ్ ఆడియన్స్కి అంతగా ఎక్కదు. నీరసంతో నిద్ర వచ్చేస్తుంది, ముఖ్యంగా సెకండ్ హాఫ్లో.